ఈ మధ్య న్యూస్లో చూస్తూ ఉంటే ఈ నక్సలిజం గురించి బాగా వినబడుతూ ఉంది. నక్సల్స్ని ఎన్కౌంటర్ చేసినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నక్సలిజం అనగానే మనకు ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనగానే జనరల్గా ఇది ఒక సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ప్రాబ్లం లాగా మనం చూస్తూ ఉంటాం. సరే, అయితే ఈ మధ్య న్యూస్లో చూస్తూ ఉంటే టాప్ కమాండర్స్ని మనకు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నట్టు వింటూ ఉన్నాం. అది ఎక్కడ అంటే ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఎన్కౌంటర్స్ ఎక్కువగా జరిగినట్టు మనం చూసాం. అయితే న్యూస్లో ఉండడం వల్ల ఈ నక్సలిజం గురించి ఏ విధంగా అయితే మనం తెలుసుకుంటున్నామో అదేవిధంగా ఈ ఇంద్రావతి నేషనల్ పార్క్ అనేది కూడా మనకు న్యూస్లో కనబడుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు ఇంద్రావతి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం చూస్తే ఇది ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ముఖ్యంగా మనకు ఇది తెలంగాణకు అటు మహారాష్ట్రకు కూడా ఇది దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇంద్రావతి అనే రివరు ఈ నేషనల్ పార్క్ గుంట వెళ్తూ ఉంది. ఆ ఇంద్రావతి అనే రివరు దేనికి ట్రిబ్యూటరీ అంటే గోదావరి నదికి ట్రిబ్యూటరీ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఇది దాదాపు 80 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇది ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో ప్రత్యేకంగా ఒక టైగర్ రిజర్వ్ కూడా ఉంది, ఇంద్రావతి టైగర్ రిజర్వ్. సో ఈ విధంగా మనకు దీని జాగ్రఫికల్ లొకేషను, ఏ యానిమల్స్ ఉంటాయని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మనకు అటు ఆల్రెడీ నేను చెప్పినట్టు ఇటు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని చదవాలి.